ఇక టాప్ 4 న్యూస్ లో ఫస్ట్ టాపిక్ నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు విషాదానికి దారితీస్తున్నాయి. ధాన్యం కొనుగోలు జాప్యం జరుగుతోందని ఒక రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. నెల రోజులుగా కేంద్రాల వద్ద పడిగాపు కాస్తున్నా కొనుగోలు జరపటం లేదని ఎల్లారెడ్డిపల్లి సర్పంచ్ పత్త మఠంల శేఖర్ డీజిల్ పోసుకున్నాడు. ఇక రెండో టాపిక్ వ్యాపారులకు హోటల్ యజమానులకు కేంద్రం గట్టి షాక్ ఇచ్చింది. కమర్షియల్ సిలిండర్ ధరలు భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చేలా 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను ఏకంగా 993 రూపాయలు పెంచేసింది. ఇక తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర 3071 రూపాయలకు చేరుకుంది. ఇక టాప్ 4లో మూడో టాపిక్ ఎండాకాలం నడి మధ్యలో కుళాయిల్లో నిండుగా వచ్చే ధార బాగా సన్నపడింది. నల్లా నీరు వదిలే టైము తగ్గిపోయింది. ఏదో మొక్కుబడిగా వస్తున్న ఆ నీళ్లు రోజు విడిచి రోజు వదులుతుండటంతో గృహ అవసరాలకు ఏ మాత్రం సరిపోవటం లేదు. స్నానం చేసేందుకు బకెట్ నీళ్ల కోసం ఆలోచించాల్సి వస్తోందంటే నీటి కొరత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక టాప్ 4లో నాలుగో టాపిక్ తెలంగాణలో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. వరుసగా మూడో రోజు కూడా రాష్ట్రంలో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గత నెల 29న ఆదిలాబాద్ లో 46 డిగ్రీలు నమోదు కాగా కామారెడ్డి జిల్లా బాన్సువాడలో 45.9, జగిత్యాల జిల్లా రాయికల్లో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఇప్పటివరకున్న టాప్ 4 హెడ్లైన్స్ చూద్దాం. రైట్, ఇక టాప్ 1 న్యూస్ ధాన్యం కొనుగోలులో సర్కార్ నిర్లక్ష్యం, నిజామాబాద్ జిల్లాలో రోడ్డెక్కిన అన్నదాతలు అంటూ టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2 కేంద్రం మరో షాక్, కమర్షియల్ సిలిండర్ ధరను 993 రూపాయలకైతే పెంచింది. దానికి సంబంధించి టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3 సాగునీటికే కాదు తాగునీటికి కటకటే, రోజు రోజుకు తీవ్రమవుతున్న నీటి ఎద్దడి అంటూ టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4 తెలంగాణలో భానుడు బగబగలు, 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు అంటూ టాప్ 4 న్యూస్. ఇక ఇప్పటివరకు ఉన్న టాప్ 4 హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. టాప్ 1 ధాన్యం కొనుగోలులో సర్కార్ నిర్లక్ష్యం, నిజామాబాద్ జిల్లాలో రోడ్డెక్కిన అన్నదాతలు అంటూ టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2 కేంద్రం మరో భారీ షాక్ ఇచ్చింది. కమర్షియల్ సిలిండర్ ధర 993 రూపాయలు పెంచింది. దానికి సంబంధించి టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3 సాగునీటికే కాదు తాగునీటికి కటకటే, రోజు రోజుకు తీవ్రమవుతున్న నీటి ఎద్దడి అంటూ టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4 తెలంగాణలో భానుడు బగబగలు, 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు అంటూ టాప్ 4 న్యూస్.